గారు చేశారు. ఇప్పుడు ఓట్లు వేయడం ద్వారా ఈ గెలుపు అన్నది ప్రజలకి ఎలా లాభం చేకూరుస్తుంది అన్న విషయాన్ని ఆలోచించారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపడం వల్ల వచ్చే లాభం లేదు, బీజేపీ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు, కాబట్టి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేయడం కోసం మాకు ఓట్లు వేశారు అన్నది విహెచ్ హనుమంతరావు గారి ఒక విశ్లేషణగా మనకు వినిపిస్తుంది. మీరేమంటారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు సరే, ఇప్పుడు మామూలుగా అధికార పార్టీకి ఎప్పుడు ఈ ఉప ఎన్నికలు అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏదైనా డెవలప్మెంట్ చేయగలుగుతాడు అనేటువంటిది సహజంగా ఉంటది ఓటర్స్ మైండ్ లో. కాకపోతే ఇక్కడ పోటాపోటీకి అయితే ఉండింది ఎన్నికల ముందు కూడా ప్రచారంలో కానీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య. ఇక్కడ వాళ్ళకు బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ ఏమిటంటే ఆ మాగంటి గోపీనాథ్ కు సంబంధించిన సామాజిక వర్గం ఓటర్లు బయటకు వచ్చి ఓట్లు వేయలే, వాళ్ళంతా కూడా ఆంధ్ర ఓటర్స్. సో పెద్ద మైనస్ పాయింట్ అది. ముందు 30% ఉంటారు వాళ్ళు. అలాగే రెండోది ఏం జరిగింది, ఎక్కడైతే రీసైక్లింగ్ చేసుకున్నారో ఈ యొక్క ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి ఒక 10 మంది వెంట పెట్టుకొని పోయి వాళ్ళని లైన్లో నిలబెట్టేసి రీసైక్లింగ్ చేపించారు. దాన్ని బీఆర్ఎస్ ఎదుర్కోలేకపోయింది, బీజేపీ అసలు సైలెంట్ అయిపోయింది. బీజేపీ ఏజెంట్లు బయటికి ఇచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళు అసలు లేకుండా వెళ్ళిపోయారు అక్కడ. తర్వాత ఏం జరిగింది, ఇటువైపు జూబ్లీహిల్స్, ఇటువైపు చెక్ పోస్ట్, ఇటువైపు రీసైక్లింగ్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ గట్టిగా అడ్డుకోగలిగింది. అంతవరకు పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా బాగా పంచింది కాంగ్రెస్ పార్టీ. పేద వర్గాలు ఎలా ఉంటాయంటే ఆయన 2,000 ఇస్తే ఇంకొక ఆయన 5,000 ఎవరు మొక్కుతారు, 5,000 ఇచ్చిన ఆయన వైపు వెళ్తారు. అది కాక అధికార పార్టీ ఖచ్చితంగా మనకి ఏదైనా అవసరమైతే ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు అభ్యర్థి కూడా సరే వాళ్ళకు కుటుంబానికి రౌడిజం పేరు ఉండొచ్చేమో గాని అతను కూడా పేదలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తే. గతంలో పోటీ 2 సార్లు చేశాడు, ఎప్పుడు కూడా బస్తీలోనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అందరితో కలిసిపోతుంటాడు, స్నేహితులు ఎక్కువ. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అటెండ్ అవుతాడు, అతను సాల్వ్ చేస్తాడు. ఇది కూడా ఆలోచిస్తారు యూత్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు అతనికి. సో ఈ ఎన్ని కారణాలు. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అదే. సో ముఖ్యమంత్రి గారు ఏమైనా నియోజకవర్గంలో ఉన్నారు, ఆయనే వచ్చి హామీలు ఇస్తున్నాడు, దాదాపు 200 కోట్ల పైన పనులు చేసి పెడతాను అని చెప్పి అని అన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది కదా. దానివల్ల ఏమైందంటే కొంత పర్సెంటేజ్ ఏవైతే వీళ్ళు ఆశించారో ఆ ఓట్లు రాలేదు. ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా 70% ఏం దాటలేదు, 70% వరకే జరిగింది పోలింగ్. అది కూడా కాకపోతే సాలిడ్ గా వేసి ఉంటారు వాళ్ళు. రెండోది రీసైక్లింగ్ జరిగింది ఆ ఏరియాల్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఓవరాల్ గా అధికార పార్టీ వైపు ఓటర్లు మగ్గారు. మైనస్ పాయింట్ వీళ్ళు ఎవరైతే ఆ సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు భయపడి వాళ్ళని బాగా భయపెట్టారు. ఎందుకు, వాళ్ళంతా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి తగాదా ఎందుకు పెట్టుకుంటారు ముఖ్యమంత్రితో? ఆయన నియోజకవర్గం అది, రేపొద్దున తెలిసిపోతుంది ఏ పోలింగ్ కేంద్రంలో ఎంత ఓట్లు ఏ పార్టీకి వచ్చాయంటే తెలియదు. ఆ పోలింగ్ కేంద్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఓట్లు వేశారు అనేది అర్థమైపోతుంది కదా. సో కొంత భయం అనేది కూడా. దాని తగ్గట్టు మీరు ఒక విషయం గుర్తు చేసుకుంటే ఎన్టీఆర్ గారి విగ్రహము ఈ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. విగ్రహాన్ని పెడదాము అంటే అప్పట్లో మాగంటి గోపీనాథ్ ఆపే ప్రయత్నం చేశారు, దాన్ని ఇప్పుడు నేను పెడతాను అని. రేవంత్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పెడతారండి? ఎందుకన్నారు అన్నమాట. అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఎన్టీ రామారావు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహం పెడతామనడం అనేది అంటే ఓటర్లను ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యూహంలో భాగం. మైనార్టీని ఆకర్షించడానికి జరుగుతుంది, మంత్రి పదవి ఇచ్చేసారు. వాస్తవానికి ఇందిరమ్మ రాజ్యంలో చెప్తున్న గొప్ప విషయాన్ని ఆయన అసలు ఇందిరమ్మ ఉండకూడదు అని మాట్లాడిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు తెలుగుదేశం ఒక ఆయన వేరే ఛానల్లో మాట్లాడుతుంటే చూశాను. తెలుగుదేశం లోకల్ లీడరు
మా 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 నాయకుడు మాకేం ఆదేశాలు జారీ చేయలేదు. ఓకే అంటే అది గోపీనాథ్ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. ఓకే సో మేము ఎవరికి ఓట్లు వేయలేదు. మేము మేము ఒకవేళ ఎవరైనా ఓట్లు వేసింటే కాంగ్రెస్ కేసి ఉంటారు అని చెప్తున్నాడు. చెప్పండి మరి తెలుగుదేశం సపోర్టు, బీజేపీ ఇండైరెక్ట్ గా సపోర్టు, రిజిస్ట్రేటింగ్ చేసుకుంటే డబ్బులు పంచి ఇంకా గెలవరా? రైట్. సో ఒకసారి అయ్యావర్ శ్రీనివాస్ గారు, సో ఇన్ని పాయింట్స్, ఇన్ని ఆస్పెక్ట్స్ కలిసి వచ్చిన తర్వాత విజయం అయితే వచ్చింది. సరే విజయమే, ఏ విధంగా సరే దాన్ని వ్యూహం అంటారా లేకపోతే దాన్ని ప్రణాళిక అంటారా, ఏదన్నా సరే విజయం అయితే వచ్చింది. కానీ ఎందుకో తను అన్నట్టుగా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ పార్టీ ఇక్కడ మీకు ఇంకాస్త సపోర్ట్ చేస్తే బాగుండేదేమో అన్న ఒక ఒపీనియన్ కూడా కొంతమందిలో ఉంది. కరెక్టే, కానీ మొదలు నామినేషన్ కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ టీడీపీ నాయకులందరినీ పిలిపించి కూర్చోబెట్టి సంకేతం ఇచ్చినారు. మనం నిలబడతలేము, బీజేపీ నిలబడతా ఉన్నది, మీరు బీజేపీ వాళ్ళు అడిగితే మీరు సపోర్ట్ చేయండి, టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దట్స్ ఎనఫ్ యాక్చువల్ గా. మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం రాదు. ఒక రాష్ట్రంలో అలయ పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన న్యాచురల్ గా ఈ యొక్క ప్రాంతంలో జూబ్లీహిల్స్ లో కూడాను యాక్టివ్ గా ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంటది. ఇదంతా కూడా రెసిప్రోకల్ గా ఉండాల్సిన అవసరం ఉంటది. ఈ ఎన్నికల్లో మేము గెలిచినా ఓడినా ఆ యొక్క బంధము గ్యాప్ వస్తే అక్కడ కూడా గ్యాప్ వస్తుంది, ఆ ఇబ్బంది ఉంటది. కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ ఇక్కడ ఓడిపోవాలని కోరుకోరు ఎవరు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. సో ఉన్నదంతా మీరు పని చేయండి అని చెప్పడం వారి యొక్క బాధ్యత, చేయాల్సిన బాధ్యత వీళ్ళది. సో చేసి ఉంటారని అనుకుంటున్నాను. చేసినట్టే కొందరు కనబడ్డారు బయటికి. భలే పెద్ద మీటింగ్ లో వాళ్ళు మాట్లాడకపోవచ్చు కానీ, పబ్లిక్ అడ్రస్ చేయలేకపోవచ్చు కానీ, బట్ దే వర్క్డ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ. మేము కూడా ఏం అనుకోవట్లేదు. వాతావరణం ఉన్నప్పుడు అందరు చేస్తారు చిదంబరం గారు, లేనప్పుడే గెలది అనుకున్నప్పుడు ఇక అందరు, నేను చెప్పిన ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఎం సత్యనారాయణ గారు ఎంపీగా కరీంనగర్ నుంచి రాజీనామా చేసిన ఏదో ఒక జిద్దికి వచ్చేసి మాట కేసీఆర్ గారు నిలబడ్డారు. అప్పటికే బీజేపీ నుంచి విద్యాసాగర్ గారు ఎంపీగా కేంద్ర మంత్రిగా గెలిచి ఉన్నారు, సర్వీస్ చేసినారు. అందరూ అక్కడ ప్రజలంతా కూడా సాగర్జీ అంటారు. సాగర్జీ ఏ ఇల్లీటర్ అంటే సాగర్జీ అంటారు. మన రావు గారు అన్నారు సాగర్జీ అంటే. అంత పాపులర్ పర్సనాలిటీకి పార్లమెంట్ లో క్యాండిడేట్ అయితే ఆ ఎన్నికల్లో బై ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? హార్డ్లీ 20,500-600 వచ్చినాయి. ఒక అసెంబ్లీలో 2 మండలాలతో వచ్చినటువంటి చరిత్ర ఆ యొక్క బీజేపీ అక్కడ జడ్పీ పోటీ చేసినప్పుడు. సో గెలవదు అనుకున్నప్పుడు సచ్ ఎ టాల్ పర్సనాలిటీ సాగర్జీ 3 సార్లు ఎమ్మెల్యే, అప్పటికే 2 సార్లు పార్లమెంట్ మెంబరు, కేంద్ర మంత్రి, అనేక రకాలుగా ఆ ప్రాంతంలో డెవలప్ చేసినారు, పనిచేసినారు, సంబంధాలు ఉన్నాయి. 20,000 మాత్రమే వస్తాయా? దాని అర్థం వారికి పేరు లేదన్న దాని అర్థం కాదు కదా. గెలవదు అనుకున్నప్పుడు వారి ఓటర్స్ యొక్క ప్రిఫరెన్స్ మారిపోతుంది. గెలవదు, పోటీ లేదు, థర్డ్ పార్టీ సమానంగా వస్తలేదు అనుకున్నప్పుడు నా ఓటు గెలిచే పార్టీకి వెయ్యాలని ఒక ఆలోచనతోనే ఆ 2 అనుకుంటున్నారే 1-2, ఆ 1-2లో ఏదో ఒక పార్టీ పోటేసే అవకాశం ఉంటుంది. 3వది గెలవదు అనుకున్నప్పుడు లైన్ లో పోలింగ్ కోసం పోయినప్పుడు ఉన్న వాతావరణం చూసిన తర్వాత అరే నా పార్టీ గెలుస్తలేదు, మా కొడుకు తిరిగే పార్టీ గెలుస్తలేదు అని అనుకుని ఆ లైన్ లో ఆ స్టాటిక్ గా ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ పెద్ద మనుషులందరూ కూడా బీజేపీకి వేయకుండా ఇది జరుగుతుంది, సహజంగా జరుగుతాయి, హ్యూమన్ టెండెన్సీ. కానీ దీనికి తోడు ఇంకొక విశ్లేషణ చేయండి మీరు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటారంటే, మొదటిసారి ఒక ఉప ఎన్నిక కోసము 4-5 సార్లు సీఎం రావడము, చివరికి కులాలతో కూడా అంటే కుల సంఘాలతో కూడా మీటింగులు పెట్టి మరి అంటే ఓట్లు వేయమని చెప్పి అభ్యర్థించడము, ఇవి 2 కాదని చెప్పి, సరే ఇది కాన్స్పిరసీ అంటారు. మొత్తానికి మాగంటి గోపి గారి మరణాన్ని కూడా ఇక్కడ రాజకీయాల్లోకి లాగారు, వాళ్ళ కుటుంబ సభ్యుని రాజకీయాల్లోకి లాగారు అని చెప్పి కొన్ని పాయింట్స్. ఇట్లాంటివన్నీ అంటే అంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అది ఒక పార్టీ సార్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ, స్వచ్ఛంద సేవా సంస్థ కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అగ్ని పరీక్ష జూబ్లీహిల్స్ గెలవడానికై. సో వారు కాంగ్రెస్ లో కొత్త కాబట్టి, మిగతా అందరు సీనియర్ నాయకులు, మంత్రులు కాబట్టి న్యాచురల్ గా వారి మీద ఈర్ష్య ఉంటుంది చాలా మందికి.
ఏదో డ్యామేజ్ అయ్యి డిస్ప్లేస్ చేస్తే వారిని రీప్లేసింగ్ లో మాకు అవకాశం రావచ్చని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అది కూడా జరిగింది. నేచురల్ గా అందుకోసమే చాలా ఛాలెంజ్ గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో తిరిగినారు. కాళ్ళకు బల్పం కట్టుకుని ఆ మాట కూడా ఎప్పుడైనా జరిగింది, నాకు సెక్యూరిటీ అనుమతిస్తలేదు, లేకుంటే డోర్ టు డోర్ కూడా తిరుగుతా అన్నారంటేనే అవును, మా పార్టీ తిరుగుతుంది అని చెప్తలేరు, నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాను. దాని అర్థం ఏంది, ఈ హిమ్సెల్ఫ్ ఓన్డ్ ఆ ఎలక్షన్స్ ని మొత్తం జూబ్లీస్ ఎలక్షన్ ని ఓన్ చేసుకున్నారు. సో దాని అర్థం వేరే వాళ్ళు పనిచేయలేని కాదు, వివేక్ గారు పనిచేయలేని కాదు, జూపల్లి పనిచేయలేని కాదు, కానీ తనకు తానే స్వీయ రక్షణ కోసం హైదరాబాద్ లో ఏకైక సీటు గెలిచింది ఇబ్రాహీంపట్నం మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అది కష్టం మీద మళ్ళా కంటోన్మెంట్ వచ్చింది, అక్కడ సానుభూతి ఉన్నా కానీ అక్కడ గెలిపించినారు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కాదనకుండా. సో నా హయాంలో 2వ ఎలక్షన్స్ నేను గెలవాలి ఉప ఎన్నికలో, ఇది ఆ జూబ్లీస్ అని ఛాలెంజ్. మళ్ళీ 3వ ఎలక్షన్ కూడా ఒక రాబోతుంది చూడండి మీరు. డెఫినెట్ గా ఖైరతాబాద్ వారు స్పీకర్ కు ఇషారా చేసి బై ఎలక్షన్ రాణించుకుంటారు. కాంగ్రెస్ లో తన స్థానం పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక అంచనా. లక్ష్మణ్ గారు, అంటే అదే క్వశ్చన్ నేను రిపీటెడ్గా అడుగుతున్నాను. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఇది ఓడిపోతే బాగుంటుంది, తద్వారా ఇక్కడ సీఎం మార్పు జరిగే అవకాశాన్ని క్రియేట్